Yeah, so before going to start level 2 project, so we'll try to complete few things like prerequisite of the level 2 project. అది కంప్లీట్ చేసుకొని MySQL లో ఆర్ SQL లో నెక్స్ట్ మనం ప్రాజెక్ట్లోకి జంప్ చేద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ అసలు ఏముంటాయి ఒకసారి థింక్ చేద్దాం ప్రాజెక్ట్లో. యాజ్ వీ నో మనం తీసుకుంది జాబ్ పోర్టల్ అని చెప్తున్నాం, ఉంటాయి కదా. జాబ్ పోర్టల్ అన్నారు కాబట్టి మీరు జాబ్ పోర్టల్ అనేది ట్రై చేద్దాం. సో ఒక మీడియంగా ఒకటి స్టార్ట్ చేద్దాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు బిల్డ్ చేసుకుంటారు అండి. ఓకే, సేమ్ కామన్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ పోతే మనకు మాడ్యూల్స్ చూసామంటే మాడ్యూల్స్ ఆర్ యూజర్స్ వాట్ ఎవర్. ఓకే, మెయిన్ అడ్మినిస్ట్రేటర్, అడ్మిన్ ఒకరు ఉంటారు. రోల్స్ చెప్తాను నేను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మాడ్యూల్స్ జస్ట్ టేక్ రోల్స్. అడ్మిన్ రోల్ ఉంటారు. And then we'll take company as company, one more role, and then user. 3 roles అంటే ఎక్కువ రోల్స్ వద్దు, 3 roles ఇచ్చారనమాట. సో దీంట్లో మాడ్యూల్స్ గురించి ఒక్కసారి చూద్దాం హై లెవెల్గా. మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ లాగిన్ మాడ్యూల్. వన్స్ ఎవరికైనా కానీ లాగిన్ అనేది కామన్. సో యూజర్కి లాగిన్ అవసరం లేదు, అడ్మిన్కి కంపెనీకి లాగిన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఫ్లో చూద్దాం, దాని తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? అడ్మిన్ వన్స్ లాగిన్ అయిన తర్వాత, ఆఫ్టర్ లాగిన్, సో ఏం చేస్తాడు? సో వన్స్ లాగిన్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ వన్స్ ఫస్ట్ ఇనిషియల్గా లాగిన్ అనేది ఉంటుంది కదా మనకు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే క్రియేట్ కంపెనీస్ని క్రియేట్ చేస్తారనమాట. కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ IBM. ఇప్పుడు మన జాబ్ పోర్టల్ అనేది ఇప్పుడు మనకి ఇది నౌకరీ కానీ షైన్ కానీ ఇవన్నీ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఏం చేస్తున్నారు? కంపెనీస్ అనేవి రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ కంపెనీస్ కదా రిజిస్టర్ చేయాలంటే మనకు అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు చేయాలి. లేదంటే మనం ఇన్ కేస్ సైన్ అప్ ఫామ్ కానీ పెట్టుకొని ఓన్ కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అది కావాలంటే మనం ఎన్హాన్స్మెంట్గా యాడ్ చేసుకోవచ్చు. బట్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఇస్తున్నాం కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అనేది కంపెనీని యాడ్ చేస్తాడు, రిజిస్టర్ చేస్తాడు ఓన్గా. ఓకేనా? సో డీటెయిల్స్ అన్ని కొత్త కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే మన పోర్టల్లో జాబ్ పోర్టల్, మేబీ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ PST జాబ్ పోర్టల్ అనుకోండి. కొత్తగా స్టార్ట్ చేసాం అనుకోండి మన అప్లికేషన్ ఒకటి. సో మన పోర్టల్లో మన కంపెనీ అంటే ఇక్కడ జాబ్ పోర్టల్ అంటే ఏం చెప్తున్నాం? జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికి? యూజర్స్కి. మన పోర్టల్ అనేది మీడియేటర్ అనమాట. కంపెనీస్ వచ్చేసి వాళ్ళ జాబ్స్ని పోస్ట్ చేస్తాయి అండ్ యూజర్స్ వచ్చేసి ఆ జాబ్స్ని చూసి అప్లై చేసుకుంటున్నారు. సింపుల్ అనమాట అప్లికేషన్. ఓకేనా? ఇటువంటి సిచ్యువేషన్లో వరకు కంపెనీ అనేది రిజిస్టర్ అయి ఉండాలి కదా. రిజిస్టర్ అయి ఉంటేనే వాళ్ళు జాబ్స్ని పోస్ట్ చేయొచ్చు మన పోర్టల్లో. అందుకోసంగా రిజిస్టర్ అవ్వాలంటే మనం అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే హెడ్ ఉంటారో ఆ కంపెనీకి కాంటాక్ట్ అయ్యి మన కంపెనీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు యాడ్ చేస్తారు. డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటర్ మాత్రమే యాడ్ చేస్తారు కంపెనీని. సో క్రియేట్ కంపెనీ, డిలీట్ కంపెనీ, ఈ రెండే చూద్దాం. తర్వాత అప్డేట్ అండ్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకేనా? ఈ రెండు చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అడ్మినిస్ట్రేటర్ యొక్క మెయిన్ మాడ్యూల్స్ అనమాట ఇవి రెండు. క్రియేట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. ఓకేనా? సో ఇన్ కేస్ ఏదైనా రిక్వైర్ అయితే తర్వాత చూద్దాం మనం. ఇది సింపుల్గా అడ్మినిస్ట్రేటర్ది. తర్వాత ఏముంది? కంపెనీ వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది? లాగిన్ అవుతాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పర్టికులర్ వన్స్ రిజిస్టర్ అవ్వగానే కంపెనీకి షేర్ చేస్తారనమాట. షేర్ చేసినప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది? లాగిన్ అవుతుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి. లాగిన్ అయిన తర్వాత అతను ఏం చేస్తాడు? లైక్ జాబ్స్ని క్రియేట్ చేస్తాడు. యాడ్ జాబ్ ఆర్ పోస్ట్ ఆర్ యాడ్ వాట్ ఎవర్. యాడ్ జాబ్ ఒకటి. తర్వాత పోస్ట్ చేసిన జాబ్స్ని వ్యూ చేయొచ్చు. వ్యూ ఆల్ జాబ్స్, క్రెడ్ అంతే. అప్డేట్ జాబ్, డిలీట్ జాబ్. ఇంకేదైనా కావాలంటే అదర్ థింగ్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం. అంతే కదా. మెయిన్ కంపెనీ అనేది ఈ యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. జాబ్ని పోస్ట్ చేయొచ్చు, పోస్ట్ చేసిన జాబ్ని డిలీట్ చేయొచ్చు. ఏదైతే జాబ్స్ పోస్ట్ చేస్తుంటారో ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఆల్ పోస్టింగ్స్ అనమాట. జాబ్ పోస్టింగ్స్ చూసి మేబీ అది వ్యాలిడేట్ లేకుండా లైక్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే డిలీట్ చేసేసేవచ్చు అనమాట. ఓకేనా? ఏదన్నా ఇన్ కేస్ ఏదైనా మిస్ మ్యాచ్గా ఏదైనా పోస్ట్ చేశారు, అప్డేట్ పర్మిషన్స్ ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు ఆ పోస్ట్ని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది కంపెనీ మాడ్యూల్. కంపెనీ లాగిన్ అయిన తర్వాత జాబ్స్ని పోస్ట్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఏముంది? యూజర్స్కి లాగిన్ అవసరం లేదు. సో యూజర్స్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు మన పేజ్ని. యూజర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్స్ డాష్బోర్డ్
జాబ్స్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది ఒక వాల్ లాగా. దీంట్లో ఏముంటుందంటే వ్యూ ఆల్ జాబ్స్, వ్యూ ఆల్ కంపెనీ జాబ్స్ అనమాట. అవన్నీ కనిపిస్తాయి విత్ అప్లై లింక్ తోటి. ఆ లింక్ క్లిక్ చేసినా కూడా అప్లై అవుతున్నట్టు అనమాట. సో ఫస్ట్ వచ్చి సెలెక్ట్ క్వరీ యూస్ చేసి మనం అన్ని జాబ్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తాం. వన్స్ యూజర్ ఎంటర్ అయిన వెంటనే అక్కడే లాగిన్లో అడ్మిన్ లాగిన్, కంపెనీ లాగిన్ ఇలా ఉంటుంది. అక్కడ నుంచి లాగిన్ ఫామ్ యూస్ చేసి వీళ్ళిద్దరు లాగిన్ అవ్వచ్చు. బట్ యూజర్కి అనేది లాగిన్ అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ తీసుకోవట్లేదు కాబట్టి. సో జస్ట్ యూజర్ లాగిన్ అవ్వగానే జాబ్స్ అన్నీ మనకి లిస్ట్లో కనిపిస్తాయి. మనకి ఏ జాబ్ కావాలో ఆ జాబ్ చూసుకొని ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాంప్లెక్స్ థింగ్ ఫిల్టరింగ్. ఫిల్టర్ అండ్ సెర్చ్ అంటున్నా. ఈ సెర్చ్లో వచ్చేసి మనం యాడ్ చేస్తే మల్టిపుల్ సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జావా డెవలపర్గా కావాలి, లేదంటే నాకు ఫలానా డేట్లో ఉన్నటువంటివే కావాలి అని అనుకుంటాం కదా. సో ఇటువంటి సెర్చ్ చేసుకోవచ్చు. ఎంటైర్ జాబ్స్లో మనం ఫైండ్ చేసుకోకుండా, జాబ్స్ అంటే మల్టిపుల్ ఉంటాయి. మేబీ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అండ్ అదర్ జాబ్స్ ఉండొచ్చు, డెవలపర్గా ఉండొచ్చు అండ్ టెస్టింగ్ మీద ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఒక డెవలపర్గా లేదంటే ఫుల్ స్టాక్గా జాబ్ సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ ఆప్షన్ అనేది పెట్టుకుంటాం అనమాట. సెర్చ్ బై నేమ్, సెర్చ్ బై డిస్క్రిప్షన్, వాట్ ఎవర్. ఇలా సెర్చ్ చేసుకొని ఆ పర్టికులర్ జాబ్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెస్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇది ఓవరాల్ రిక్వైర్మెంట్ అండి, షార్ట్ అండ్ స్వీట్ రిక్వైర్మెంట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం అనుకున్న టైంలో కానీ ఇది కానీ కంప్లీట్ చేసుకున్నామంటే, సో ఏదన్నా అడిషనల్గా మనకు టైం ఉంటే ఎన్హాన్స్మెంట్ చేస్తాం మేము. ఇంకా దీన్ని ఇంకొంచెం కాంప్లెక్స్ కావాలంటే ఫర్గట్ పాస్వర్డ్ మాడ్యూల్స్ అంటాం. తర్వాత మనకు సెక్యూరిటీ లైక్ రోల్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ కానీ అనుకుంటున్నాను, చూద్దాం. లైక్ ఒకే పేజ్ డాష్బోర్డ్ ఒకటే ఉంటుంది బేస్డ్ ఆన్ ద అడ్మిన్, అంటే ఇద్దరికి లాగిన్ పేజ్ ఒకటే ఉంటుంది. అడ్మిన్ లాగిన్ అయితే కొన్ని అంటే కంపెనీ రిలేటెడ్గా ఎనేబుల్ అవ్వాలి. అదేవిధంగా కంపెనీకి లాగిన్ అయితే మనకు ఈ జాబ్ రిలేటెడ్గా అవ్వాలన్నమాట. సో అడ్మినిస్ట్రేటర్కి వీటితోనే కాదు, ఈ జాబ్ రిలేటెడ్ మొత్తం ఉంటాయి. ఆల్ జాబ్ క్రెడ్ ఆపరేషన్స్ ఏదైతే ఇక్కడ కంపెనీకి ఇచ్చున్నామో ఈ యాక్సెస్ కానీ సేమ్ లాగిన్ అంటే ఈ అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వాలి ఈ రోల్కి. కాబట్టి రోల్ బేస్డ్ ఆథెంటికేషన్ అనేది ఉంది మనకు. ఆథెంటికేషన్ అని చెప్పుకున్నాం కదా, ఆథెంటికేషన్ ఆథరైజేషన్. సో సింపుల్గా ట్రై చేద్దాం. బట్ యాక్చువల్గా మెయిన్ థింగ్ వచ్చేసి మనకు లెవెల్ 3లో చూద్దాం ఒకసారి. ఇదే ప్రాజెక్ట్ మేము ఇంప్లిమెంట్ చేద్దాం. ఫిల్టర్స్, సర్వ్లెట్ ఫిల్టర్స్ ఇవి యూస్ చేసి ట్రై చేద్దాం. విండోస్ అప్డేట్ ఎస్టిమేట్ 3 minutes. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ది రిక్వైర్మెంట్ అండి, సింపుల్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది కంప్లీట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎన్హాన్స్మెంట్ కావాలంటే విల్ ట్రై. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, we need to learn few things. Let me try to provide you. సో ఇక్కడ చూడండి, మాడ్యూల్స్ చూసాం కదా, ఏ టేబుల్స్ అవసరం అవుతాయి ఒకసారి చూడండి. మనకు టేబుల్స్, డేటాబేస్ డిజైన్ ఇస్ ద ఇంపార్టెంట్ ఏ ప్రాజెక్ట్లో అయినా. సో ఇక్కడ లాగిన్కి మనం అడ్మినిస్ట్రేటర్కి లాగిన్ అనేది అవసరం ఉంటే తర్వాత చూద్దాం, ఇట్స్ ఇండిపెండెంట్ కాబట్టి. సో అడ్మినిస్ట్రేటర్కి కంపెనీకి చూద్దాం. ఎనీహౌ కంపెనీ అనేది మనకు కంపెనీ డేటా ఉండాలి కదా, ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే అతను కంపెనీని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు కంపెనీస్ అనే టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా. కంపెనీ ఆర్ కంపెనీస్ అనే టేబుల్ని ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ కంపెనీస్ అనే టేబుల్లో మనకు ఏముండాలి, కంపెనీ ఐడి ఆటో ఇంక్రిమెంట్ సంథింగ్ మనం ఇద్దాం, తర్వాత ఆటోమేటిక్ జనరేట్ అవ్వాలి. తర్వాత కంపెనీ నేమ్ అదర్స్ ఉంటాయి, ఓకే ఇగ్నోర్ ఇట్. తర్వాత చూద్దాం ఇదంతా టేబుల్ డిజైన్ అంతా. తర్వాత కంపెనీస్ అనే టేబుల్ ఒకటి ఉంటుంది, దాంట్లో అడ్మినిస్ట్రేటర్ యాడ్ చేసేటువంటి కంపెనీ అంతా దీంట్లో స్టోర్ అవుతుంది, క్రెడ్ ఈ టేబుల్ మీద. నెక్స్ట్ కంపెనీలోకి లాగిన్ అయిన తర్వాత బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ ఏం చేస్తున్న జాబ్స్ యొక్క క్రెడ్ ఉంది కాబట్టి జాబ్స్ అనేటటువంటి టేబుల్ అనేది కావాలి నాకు. జాబ్స్ ఆర్ జాబ్స్ వాట్ ఎవర్, ఓకేనా. సో దీంట్లో కానీ మనకు మల్టిపుల్ వస్తాయి. ఆ టేబుల్ అదంతా చూద్దాం తర్వాత, ఈ ఎగ్జాక్ట్గా కాలం డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం. సో ఎనీహౌ ప్రైమరీకి మనకు జాబ్ ఐడి తోటి స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ జాబ్ టైప్ ఆర్ నేమ్, జాబ్ నేమ్, అండ్ దెన్ సో ఆన్, ఇలా ఉంటాయి ఈటీసీ, ఓకేనా. తర్వాత మనకు జాబ్స్ని మనం అప్లై చేసుకునే దానికి మాడ్యూల్ వచ్చేసి జాబ్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఒక టేబుల్ పెట్టుకుంటాం, దాని అప్లికేషన్స్ లైక్ టోటల్ జాబ్ అప్లికేషన్స్ ఉందాం.
చూద్దాం కావాలంటే తర్వాత మారుద్దాం. జాబ్ అప్లికేషన్స్లో అచీవ్ చేస్తాం, బట్ ఇది లాస్ట్ ఎండ్. ఎందుకంటే యూజర్ మాడ్యూల్స్లో ఫస్ట్ డిస్ప్లే చేస్తాం, ఫిల్టరింగ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ని ఎలా అప్లై చేయాలి అనే మాడ్యూల్ కానీ మనం కానీ ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేస్తాం. అప్పటి వరకు ఈ రెండు టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చూద్దాం ప్రస్తుతానికి. సో ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు నా దగ్గర జస్ట్ థింక్ చేయండి అండి. ఓకే, ప్రాజెక్ట్ గురించి పక్కన పెట్టేసేయండి. టేబుల్స్ ఏమి కావాలో అర్థమైంది మనకు. తర్వాత దాంట్లో కాలమ్స్ అన్ని కానీ మన ప్రాజెక్ట్లోకి మళ్ళీ మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఖచ్చితంగా రెండు టేబుల్స్ ఉండాలి, కంపెనీస్ ఒకటి, జాబ్ ఒకటి. సో కంపెనీస్లో నేను ఒకటి ఎంటర్ చేస్తాను. కంపెనీస్ టేబుల్లో కంపెనీ ఐడి ఈజ్ 1 అండ్ దెన్ కంపెనీ నేమ్ ఈజ్ IBM. ఓకే, అండ్ దెన్ కంపెనీ నేమ్. ఓకే, ఈ రెండు చాలు. అయితే కంపెనీ ID 1 అండ్ దెన్ కంపెనీ నేమ్ వచ్చేసి IBM. సో కంపెనీ ID ఈజ్ 2 అండ్ దెన్ అనదర్ డీటెయిల్స్ లైక్ 2 కాలమ్స్ తీసుకుంటున్నాను, కంపెనీ ఐడి అండ్ కంపెనీ నేమ్ అనమాట. సో దీంట్లో ఇంకొకటి వచ్చేసి TCS. సింపుల్గా 2 కంపెనీస్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, రిజిస్టర్ అయి ఉన్నాయి. తర్వాత జాబ్స్లో ఏం చేస్తున్నారు, IBM అనే కంపెనీ పోస్ట్ చేస్తుంది. సో జాబ్లో ఏవే కాలమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు కంపెనీస్లో మనకు జాబ్ కంపెనీ కదా, కంపెనీ ఐడి ఒకటి, కంపెనీ నేమ్, ఈ రెండు అనుకుంటున్నాం. జస్ట్ ఇది వదిలేండి, ప్రాజెక్ట్ గురించి కాదు, జస్ట్ ఒక యూస్ కేస్ చెప్తున్నాను. సో కంపెనీస్లో 2 కాలమ్స్ ఉన్నాయి, కంపెనీ ఐడి ఒకటి, కంపెనీ నేమ్. కంపెనీ ID 1, కంపెనీ నేమ్ ఈజ్ IBM అండ్ దెన్ సెకండ్ ఐడి ఉన్నటువంటిది TCS అనమాట. డూప్లికేట్ ఉండకూడదు, ఇది యూనిక్ కాబట్టి IBMకి. సో 1 అనేది దాని యొక్క కంపెనీ ఐడి అనుకోవాలి ఇంకా. సో ఇక్కడ జాబ్స్లో వచ్చేసి మనకు సేమ్ ఒక 2 to 3 కాలమ్స్ తీసుకున్నాం. ఒకటి జాబ్ ఐడి ఫర్ ప్రైమరీకి యూనిక్గా ఉండేదానికి. నెక్స్ట్ జాబ్ నేమ్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా పోస్ట్, జాబ్ ఐడి వచ్చేసి 1 లేదంటే 100 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో జాబ్ నేమ్ వచ్చేసి జావా డెవలపర్ అని పోస్ట్. ఎవరు పోస్ట్ చేశారు ఈ జాబ్లో, IBM అనే కంపెనీ పోస్ట్ చేసింది. కాబట్టి మనం ఏం చేయాలి, నేమ్ అనేది IBM అని పెట్టాలి, అంతేనా. IBM అని మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, కంపెనీ నేమ్ అని పెట్టాలన్నమాట, కంపెనీ నేమ్ అని. సో ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ అంటే మనం ఇక్కడ చూడంగానే మనకు అర్థమైపోతుంది, IBM అనే కంపెనీ జావా డెవలపర్ పోస్ట్ చేసింది. తర్వాత ఇంకొక జాబ్ 101 అనుకుందాం, 101 ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకుందాం. దీని వచ్చేసి మనకు యాక్సెంచర్ పోస్ట్ చేస్తుంది అనుకుంటాం. అంటే ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది ఇక్కడ, అంతే కదా. ఈ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు నార్మల్గా ఇలా ఎండ్ టు ఎండ్ ఫిల్ చేయడం కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ గురించి ఏముంటాయి, కంపెనీ గురించి లైక్ సమ్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి అనుకోండి. కంపెనీ నేమ్ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ దెన్ కంపెనీలో ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత ఎంప్లాయీస్, ఇవన్నీ మనం జాబ్ డిస్క్రిప్షన్లో చూపించాలి కాబట్టి అవన్నీ కానీ ఉంటాయి. ఇక్కడ లాట్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా, ప్రతి కాలమ్ని మనం ఇక్కడ యాడ్ చేయలేం కదా ఈ జాబ్ టేబుల్లో, 2 టేబుల్ యొక్క కాలమ్స్. అందుకోసం కానీ మనం ఏం చెప్తున్నామంటే ఏదైతే ఇక్కడ ఐడెంటిఫైర్ ఉంటుందో, ప్రైమరీకి యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి సింపుల్గా ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది, కంపెనీ నేమ్ కాకుండా కంపెనీ ఐడి. సో దట్ మనం సింపుల్గా ఇది యూనిక్ కాబట్టి 1. మేబీ IBM అనేది మేబీ ఇంకొకటి IBM రిలేటెడ్గా ఇంకేదైనా ఉండొచ్చేమో, కొత్తగా రావచ్చేమో. అఫ్కోర్స్ ఇక్కడ వచ్చేసి నేమ్ అనేది యూనిక్కే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఎంటైర్ టేబుల్ యూనిక్గా రిప్రజెంట్ చేసేది ఏంటి, ఖచ్చితంగా ఐడియానే కదా, ప్రైమరీకి ఉంటుంది కాబట్టి యూనిక్గానే ఉంటుంది, డూప్లికేట్ అవ్వదు. ఇప్పుడు స్టూడెంట్ అనుకున్నాం అనుకోండి, స్టూడెంట్ రోల్ నెంబర్ ఒకటి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది. ఆ రెండిట్లో ఏది యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది, రోల్ నెంబర్ ఆబ్వియస్లీ, రైట్. నేమ్ అనేది మల్టిపుల్ రావచ్చు అనమాట, రిపీట్ అవ్వచ్చు. కాబట్టి ఏదైతే యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళండి సెకండ్ టేబుల్ యాడ్ చేసేసినప్పుడు సింపుల్గా 100 జావా డెవలపర్ 1 అంటున్నాను, ఇక్కడ వచ్చి 2 అంటున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి ఇది చూడంగానే మీకు అర్థమవుతుంది కదా, ఈ పర్టికులర్ జావా డెవలపర్ ఈ ఎంట్రీ అనేది ఎవరు పోస్ట్ చేశారు, నంబర్ 1 ఉన్నటువంటి ఐడి. నంబర్ 1 ఎవరు, ఈ టేబుల్లోకి వెళ్తాం, ఈ టేబుల్లో ఉన్నటువంటి నంబర్ 1 ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఎవరు, IBM అనేది ఇది పోస్ట్ చేసింది. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, కంపెనీ ఐడి 2. ఎవరిది కంపెనీ ఐడి, TCS అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ టేబుల్కి ఈ టేబుల్ అనేది 2 ఇండిపెండెంట్ టేబుల్స్ కాదు, ఇది ఇండిపెండెంట్ టేబుల్, బట్ ఇది వచ్చేసి దీనికి రిలేషన్షిప్ ఉంది దేనితోటి, కంపెనీస్ తోటి, అంతే కదా. దీని డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తూ వస్తుంది అనమాట,
అర్థమైందా? సో ఏదైతే ఇటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ వస్తే ఒక కాలం అనేది ఉంటుందో జాయిన్ చేస్తూ దానికి మనం ఏ కన్స్టెంట్ ఇస్తాం? ఫారిన్ కీ కన్స్టెంట్ అనేది ఇస్తాం. మనకు కన్స్టెంట్స్ నేర్చుకున్నాం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఒరాకిల్ లెవెల్ 1లో. ఏం చూసాం? స్టిల్ యూనిక్ కీ ఇవన్నీ చూసాం, ఫారిన్ కీని పక్కన పెట్టాం. సో ఫారిన్ కీ అనేది ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి. ఓకే, ఇగ్నోర్ ఇట్. వై వి నీడ్ ఫారిన్ కీ విల్ సీ. డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, సేమ్ టేబుల్ స్ట్రక్చర్ నేను యాడ్ చేసి, సో అసలు ఎందుకు ఫారిన్ కీ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఇలా పెట్టిన స్టోర్ అవుతుంది కదా. ఓకే, చూద్దాం, విల్ సీ. సో హౌ కెన్ వి ఓపెన్ MySQL? ఒరాకిల్ అయినా చేయండి, MySQL అయినా చేయండి అండి, పర్లేదు. ఓకేనా? సో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. సో హౌ టు కనెక్ట్ MySQL -u root -p, ఎంటర్ పాస్వర్డ్. ఓకే, MySQLలో కనెక్ట్ అయ్యాను. MySQLలో కనెక్ట్ అయిన తర్వాత ఏ డేటాబేస్ ఉన్నాయి మనకు? షో డేటాబేసెస్. సో బ్యాచ్ 6 ప్రాక్టీస్ కోసం బ్యాచ్ 6 క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాచ్ 6 ట్రై చేస్తున్నాను. యూజ్ బ్యాచ్ 6 అంతేనా? బ్యాచ్ 6 లోపలికి వెళ్తున్నాను, డేటాబేస్ లోపలికి. సో డేటాబేస్ చేంజ్ బ్యాచ్ 6లో ఉన్నా. షో టేబుల్స్ ఏమేమి ఉన్నాయి? సో టెస్టింగ్ సంథింగ్, ఒక టెస్టింగ్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇగ్నోర్ ఇట్. సో మనం ఇప్పుడు అనుకున్న టేబుల్స్ ఏంటి? మనకు 2 టేబుల్స్ ఉన్నాయి. గైస్ వాయిస్ వస్తుంది కదా? సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి టేబుల్స్ మనకు 2 అనుకున్నాం. కంపెనీ ఒకటి, ఇంకొకటి జాబ్స్, అంతే కదా. సో కంపెనీని క్రియేట్ చేద్దాం. హౌ టు క్రియేట్ టేబుల్. క్లియర్ స్క్రీన్ ఏంటి? క్లియర్. ఓకే, సో హౌ టు క్రియేట్ టేబుల్? క్రియేట్ టేబుల్ నేమ్ ఇస్ కంపెనీ అని తీసుకుంటున్నాను. తర్వాత మనం కావాల్సిన టేబుల్స్ అనమాట. ఫస్ట్ టేబుల్ వచ్చేసి కంపెనీ ఐడి, CID అంటున్నానండి సింపుల్గా. C_ID, అండర్ స్కోర్స్ ఉండాలి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ సిలబల్స్ ఉన్నప్పుడు అండర్ స్కోర్ అనేది యూజ్ చేస్తాం. CID అంటే కంపెనీ ఐడి. తర్వాత కంపెనీ నేమ్ C_name అంటున్నా సింపుల్గా. సో CIDకి మనం డేటా టైప్ ఇవ్వాలి కదా. నంబర్ అంటే ఇంటీజర్ అంటున్నాం ఇక్కడ. సో ఇంటీజర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని, ఆర్ సింపుల్గా 4 అని ఇస్తున్నాం. నెక్స్ట్ నేమ్, కంపెనీ నేమ్. సో ఇక్కడ స్ట్రింగ్ అంటే varchar2 అంటాం ఒరాకిల్, ఇక్కడ varchar అంటాం, varchar2 ఉండదు. ఓకే, సో దీనికి నేను సంథింగ్ ఒక 10 అనేది క్యారెక్టర్స్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇది నా టేబుల్ కంపెనీ టేబుల్ అనేది సింటాక్స్. క్రియేట్ టేబుల్ నేమ్ ఫాలోడ్ విత్ కాలమ్స్. ఎంటర్ చేస్తున్నాను. సో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. షో టేబుల్. సో కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో డిస్క్రిప్షన్ చూడాలంటే DESCF కంపెనీ, అంతే కదా. సేమ్ మనం SQL నేర్చుకున్న క్వరీస్ అనమాట. నెక్స్ట్ కంపెనీ జాబ్ కదా మనకు కావాల్సింది. జాబ్ని పక్కన పెడదాం. జాబ్ని ట్రై చేద్దాం. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి? జాబ్ అందాం సింపుల్గా, జాబ్. సో జాబ్ ID, సో ఇట్ ఈస్ ఇంటీజర్. సైజ్ అంటే మనం ప్రైమరీ కీ ఇస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ప్రైమరీ కీ ఇద్దాం. ఓకే, పైన మర్చిపోయాం. ఓకే, ఎనీహౌ నో ప్రాబ్లం. సో నేను ప్రైమరీ కీ ఇద్దాం. ఇంట్ ప్రైమరీ కీ ఇవ్వాలంటే స్పేస్ ప్రైమరీ కీ, అంతే కదా. ప్రైమరీ కీ కామా. సో జాబ్ ID యూనిక్గా ఉంటుంది, ప్రైమరీ కీ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ జాబ్ నేమ్, జాబ్_నేమ్ ఇస్తున్నాను. varchar ఆఫ్ సంథింగ్ 10 ఇస్తున్నాను, 30 కామా. ఇప్పుడు ఏం చెప్పాను? రిలేషన్షిప్. దీంట్లో ఈ ఐడిని బేస్ చేసుకొని దీనికి ట్రాక్ చేయాలంటున్నాను కాబట్టి CID, అక్కడ ఏదైతే కాలం ఉందో అదే కాలంని ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట సింపుల్గా. సో int of 4. ఓకే, చూడండి. సో DESCF జాబ్, మనకు జాబ్ అనేది క్రియేట్ అయిపోయింది. జాబ్ ID, జాబ్ నేమ్, CID కంపెనీ ఐడి తోటి, ఇంటూ varchar ఇంటీజర్. సో ప్రైమరీ కీ అనేది మనకు ఇంటీజర్ దేనికి ఉందన్నమాట. సో నేను ఒక 2 ఫీల్డ్స్ని యాడ్ చేస్తున్నాను కంపెనీలోకి. హౌ టు యాడ్? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కంపెనీ. క్వరీస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా 100% మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు SQL కానీ పెట్టారంటే రెజ్యూమేలో. ఓకేనా? ఏముందిలే అనేసి వదిలేశారంటే కష్టం. ఇన్సర్ట్ ఇంటూ కంపెనీ. సో నాకు అన్నీ కావాలి కాబట్టి అంటే ప్రతి వాల్యూని యాడ్ చేయాలి కాబట్టి వాల్యూస్ అనేది డైరెక్ట్గా నేను వాడేసుకోవచ్చు, అంతే కదా. సో వాల్యూస్లో ఫస్ట్ కంపెనీ ID ఈజ్ 1 అండ్ దెన్
varchar కాబట్టి సింగిల్ కోట్స్లో రాస్తున్నాను IBM. సో ఒకటి యాడ్ అయిపోయింది. సెకండ్ TCS సెకండ్గానే యాడ్ అయిపోయింది. సో చూద్దాం ఎలా చూడాలి ఇప్పుడు అన్ని డేటాని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈస్ కంపెనీ. ఓకేనా, 2 రికార్డ్స్ అనేది యాడ్ అయ్యింది. నెక్స్ట్ దీంట్లో కానీ జాబ్లో కానీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈస్ జాబ్. ఓకేనా, అన్నిట్లో యాడ్ చేయాలి కాబట్టి వాల్యూస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? జాబ్ ఐడి ఈస్ మేబీ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. జాబ్ ఐడి ఈస్ 10, ఎందుకంటే ఇక్కడ కానీ 1 ఉంది కదా, మనకు కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ దానికి. లేదంటే 100 నుంచి స్టార్ట్ చేయండి. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇస్ జావా డెవలపర్, జావా డెవ్ ఫర్ ఎగ్జాంపుల్, కామా ఎవరు పోస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ రిలేషన్షిప్ కంపెనీ 1 అనేది పోస్ట్ చేసింది కాబట్టి 1 అనేది ఇచ్చాను. నెక్స్ట్ అగైన్ వాల్యూస్ 101 ఫుల్ స్టాక్ డెవలపర్, అండ్ దెన్ ఎవరు పోస్ట్ చేశారు? సెకండ్ కంపెనీ పోస్ట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం జాబ్ను ఉపయోగించి చూడండి, జాబ్ అండ్ కంపెనీ రెండింటిని ఉపయోగించి మనం ఏ జాబ్ అనేది ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకోవచ్చు. చూడండి ఎలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ అంటాం. సో మనకు రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ జావా డెవలపర్ అనే జాబ్ ఎవరు పోస్ట్ చేశారు? కంపెనీ ఐడి 1 ఎవరు? IBM. సో IBM అనేది పోస్ట్ చేసింది. సో 2 ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరు పోస్ట్ చేస్తారు? TCS అనే వాళ్ళు పోస్ట్ చేశారనమాట. అర్థమైందా? ఇక్కడ దాకా క్లియర్ కదా? దీన్ని చూసి ఈ రిలేషన్షిప్ కనుక్కోవచ్చు కదా ఏ కంపెనీ పోస్ట్ చేసిందో. అర్థమైందా? క్లియర్? Yes, sir. ఓకే, సింపుల్ టేబుల్స్ క్రియేట్ చేశాను అంతేను. సో మనం మాన్యువల్గా ఇక్కడ చూసుకుంటున్నాం. ఓకేనా, ఎందుకంటే కంపెనీ ఐడిని మనం ఇక్కడ ఒకటే కాలమ్స్ పెట్టుకోవడం వల్ల ఈ జాబ్ ఎవరు పోస్ట్ చేస్తారో దీన్ని బట్టి మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు అనమాట ఆ టేబుల్లో. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇంకా ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇదంతా ఒకరు క్రియేట్ చేస్తారు కాబట్టి ఒకరు మేనేజ్ చేయగలుగుతారు. ఎలా అంటే మనకు మెయిన్ అప్లికేషన్స్లో లాట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సో 100 ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. వన్స్ మీరు డెవలప్ చేసింది వచ్చేసి మీకు తెలియదు, వేరే డెవలపర్కి తెలియదు కదా. సో వేరే డెవలపర్ వచ్చి ఏం చేశాడు ఇప్పుడు చూడండి, దీంట్లో IBM అంటే ఈ టేబుల్లో కంపెనీ ఐడి 1 ఉన్న రికార్డ్ని డిలీట్ చేసేసాడు. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కంపెనీ, క్వరీస్ గుర్తున్నాయి కదా, డిలీట్ క్వరీ కంపెనీ వేర్ CID is equals to 1. సో ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవ్వదా చెప్పండి? ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీ. ఓకేనా, సో ఓన్లీ కంపెనీ ఐడి 2 TCS అనేది ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నా జాబ్స్ గురించి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ అన్నాను కదా. సో ఇక్కడ చూసారు, ఓకే జావా డెవ్ అనే జాబ్ ఎవరు పోస్ట్ చేశారు? కంపెనీ ఐడి 1 ఉన్నటువంటి కంపెనీ పోస్ట్ చేసింది. ఇక్కడ ఎక్కడ ఉంది కంపెనీ ఐడి 1? ఇది ఓపెన్ చేసి దీంట్లో ఎక్కడ ఉంది? కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతామా ఏ కంపెనీ పోస్ట్ చేస్తుందో ఈ సిచ్యువేషన్లో? ఎందుకంటే ఆల్రెడీ ఎవరో డిలీట్ చేశారు, మనం ఇక్కడ కనిపెట్టగలుగుతామా? ఇక్కడ 1 ఉంది, బట్ ఇక్కడ కంపెనీలోకి వెళ్తే 1 అనేది లేదు. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ డేటా కదా, ఇది ఇన్కన్సిస్టెంట్ డేటానే కాదా? రైట్. సో బట్ ఇక్కడ డిలీట్ చేయకుండా మనం రిస్ట్రిక్ట్ చేయాలి, ఎందుకంటే ఆ డేటాని ఈ టేబుల్ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రికార్డు మనం ఎప్పుడైతే డిలీట్ క్వరీ ట్రిగర్ చేస్తున్నామో అది డిలీట్ కాకూడదు అనమాట. అలా రిస్ట్రిక్ట్ చేయాలి మనం. అప్పుడు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తామో ఎవరైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో అది చెప్తుంది ఈ డేటాని ఏరే దగ్గర యూజ్ చేస్తున్నారు, సో ఇది డిలీట్ కాదు. ఎప్పుడైతే ఇక్కడ డిలీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ డిలీట్ అవ్వాలి అనే విధంగా చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే డేటాని వేరే టేబుల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డిలీట్ చేయలేము అనే విధంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. దానికోసంగా ఏం చేస్తున్నారు, ఫారిన్ కీ అనేది వచ్చిందనమాట. సో ఇటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఫారిన్ కీ అనేది కీ రోల్ అనేది పే చేస్తుంది. అది ఫారిన్ కీ ఏ విధంగా యూజ్ చేస్తుందో ఇటువంటి సినారియోని మనం ఓవర్కమ్ చేయడానికి ఫారిన్ కీ ఎలా యూజ్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్. సో లెట్ మీ డిలీట్ ద టేబుల్స్. సో ఫస్ట్ ఏం చేయాలి నేను, సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డిలీట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎంప్టీ చేస్తున్నా.
సో డేటాని ఎంటీ చేయాలంటే ఏ క్వరీ వాడాలి? సో ఓన్లీ టేబుల్ స్కీమ్ అలానే ఉండాలి, రోస్ ఏమి ఉండకూడదు, డేటా ఏమి ఉండకూడదు. ఏం వాడాలి చెప్పండి? ట్రంకేట్ సార్. ట్రంకేట్. సో ట్రంకేట్ టేబుల్ నేమ్ ఈస్ కంపెనీ. సో క్వరీ అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీ. సో నో రోస్, ఎంటీ సెట్, ఏం లేదనమాట. ఇప్పుడు టేబుల్ ఎంటీగా ఉంది కదా, టేబుల్ డిలీట్ చేద్దాం. టేబుల్ డిలీట్ చేయాలంటే ఏం వాడాలి? డ్రాప్ సార్. డ్రాప్ టేబుల్ నేమ్ కంపెనీ. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మీరు డిజిఎస్సిఎఫ్ కంపెనీ లేదంటే షో టేబుల్స్ కొట్టారంటే మనకు కంపెనీ టేబుల్ లేదు. సేమ్ జాబ్ కానీ అదే విధంగా చేద్దాం. ఫస్ట్ ఎంటీ చేస్తున్నాను జాబ్ని, కాబట్టి ట్రంకేట్ టేబుల్ నేమ్ జాబ్. సో ట్రంకేట్ అయిపోయింది, డిలీట్ చేస్తున్నాను. లైక్ డ్రాప్ టేబుల్ నేమ్. సో అయిపోయింది. షో టేబుల్స్ అయిపోయింది, ఓన్లీ ఇది ఒక టేబుల్ ఉంది. రైట్. ఇప్పుడు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేద్దాం మళ్ళీ కంపెనీ. సో కంపెనీకి అండ్ మనకు జాబ్ అనే దానికి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ రిలేషన్షిప్సే నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్. దానికంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఏదైతే సినారియోలో మనకి ఇన్కన్సిస్టెంట్ డేటా వచ్చిందో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతామో ఒకసారి వెరిఫై చేద్దాం. సేమ్ నేను యాజ్ యూజువల్గా నేను కంపెనీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ కంపెనీ, రైట్, కంపెనీ సిఐడి ప్రైమరీ ఇంటీజర్ అండ్ దెన్ ప్రైమరీకి ఇస్తున్నాను. ఇందాక మర్చిపోయాం, ఇది ప్రైమరీకి, ఇప్పుడు ఇస్తున్నాను. ప్రైమరీకి యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం. తర్వాత కంపెనీ నేమ్ C_name varchar ఆఫ్ సంథింగ్ లైక్ 20. రైట్. ఇది ఇండిపెండెంట్ టేబుల్ కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసాం. అండ్ దెన్ ఇన్సర్ట్ కానీ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ కంపెనీ 1 IBM, ఇన్సర్ట్ ఇంటూ కంపెనీ 2 TCS, రెండింటిని ఇన్సర్ట్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంపెనీ. ఓకే, డేటా వచ్చేసింది. సేమ్ ఇప్పుడు నేను జాబ్స్ని క్రియేట్ చేయాలి. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి? జాబ్. సింపుల్గా జాబ్ ఐడి ఇంటీజర్ అండ్ దెన్ ప్రైమరీకి, దెన్ జాబ్ నేమ్ varchar ఆఫ్ 30. దెన్ రిలేషన్షిప్ కాలం కదా, దీంట్లో ఇవ్వాలి మనం, కాబట్టి వాట్ ఈస్ దట్? కంపెనీ ఐడి సిఐడి ఇంటీజర్. ఇలా ఇచ్చి మనం ఇంతకుముందు ఇలానే చేసాం అనమాట. ఇలా చేసినప్పుడు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇన్కన్సిస్టెంట్ డేటా ఎవరి వాళ్ళు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు దేన్ని? కంపెనీని. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చూడండి, ఇచ్చిన తర్వాత ఇక్కడ మేబీ సైజ్ కావాలంటే సైజ్ యూస్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్. సో ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? ఈ సిఐడి నేను ఎస్క్యూఎల్కి చెప్పాలి. ఏంటంటే ఈ రిలేషన్షిప్ అంతా మెయింటైన్ చేసేది, రిస్ట్రిక్షన్ కలిగించేది ఎవరు? మనకు డేటాబేస్ అంటే మైసిక్వల్కి చెప్తున్నాను బై యూజింగ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఏమని? ఈ సిఐడి దీని స్పెసిఫిక్ సిఐడి కాలం కాదు. ఈ సిఐడి అనేది కంపెనీలో ఉన్నటువంటి సిఐడి ఏదైతే ఉందో దానికి జాయిన్ కాలం, జాయిన్ చేసేటటువంటి కాలం ఇది అని చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నాం? మైసిక్వల్కి చెప్తున్నాం. బై యూజింగ్ విచ్ లాంగ్వేజ్? ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో ఎలా చెప్పాలి? మైసిక్వల్లో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి దాన్ని మనకు ఫారెన్ కీ అంటున్నాం అనమాట. FOREIGN ఫారెన్ కీ ఆఫ్ అని చెప్పి. సో ఏది కాలం నేమ్ ఏంటి? ఈ కరెంట్ టేబుల్ ఉన్నటువంటి కాలం నేమ్ ఏది? సిఐడి కదా. ఓకే, ఈ రెండు డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు మనకు కావాలంటే. సిఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి సంబంధించిన విధంగా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ లింక్ అనేది మనం చెప్తున్నాం దానికి ఈ విధంగా ఫారెన్ కీ అని. అప్పుడు చెప్తేనే అది స్ట్రాంగ్ రిలేషన్షిప్ అని దీనికి అటాచ్మెంట్ని చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫారెన్ కీ ఆఫ్ ఏ కాలంకి? C_IDకి, C_IDకి దీని పక్కన. ఓకేనా. ఏం నెక్స్ట్ వచ్చి రెఫరెన్సెస్ స్పేస్ ఏ టేబుల్లో ఉంది? ఇప్పుడు ఈ సిఐడి అనేది ఇది దేంట్లోది? జాబ్ అనే టేబుల్లో ఉన్న సిఐడికి. రెఫరెన్సెస్ దేని రెఫర్ చేయాలి? నాకు కంపెనీ అనే టేబుల్లో ఉన్నటువంటి సిఐడికి. కాబట్టి టేబుల్ నేమ్ కంపెనీ ఆఫ్ ఏ కాలం? కంపెనీ టేబుల్ ఉన్నటువంటి కాలం నేమ్ ఏంటి? C_ID. ఇదన్నమాట ఫారెన్ కీ యొక్క సింటాక్స్. ఎంటర్ చేసాం. You have an error to your SQL syntax. Check the manual that corresponds to your MySQL server version.
రెఫరెన్సెస్ ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అండి, రెఫరెన్సెస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. రెఫరెన్సెస్ ఈ మిస్ అయింది. ఓకేనా, రెఫరెన్సెస్ కంపెనీ సిడి. ఓకేనా, క్వరీ ఓకే. సో ఒకటి అయిందనమాట. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ చూడండి, జాబ్ది డిఎస్సి ఆఫ్ జాబ్ చూసారంటే మీకు ఏదైతే ఇక్కడ సిఐడి అనేది ఉందో ఇక్కడ ఈ ఎంయుఎల్ అనేది మనకి యాడ్ అవుతుంది, ఫారెన్కి ఉంటుంది కాబట్టి. సో ఈ సిఐడి అనేది జాబ్లో కంపెనీలో ఉంటుంది సిఐడి తోటి ఇక్కడ యాడ్ అయి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా, ఇప్పుడు జాబ్కి నేను డేట్ అనేది యాడ్ చేద్దాం. యాజ్ యూజువల్గా ఇందాక ఇన్సర్ట్ చేశాం కదా, సేమ్ నేను యూజ్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ జాబ్ వాల్యూస్ 100 జావా డెవలపరు అండ్ అక్కడ వచ్చేసి ఐడి వచ్చి 1. ఓకే, ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ జాబ్ కదా, ఇన్సర్ట్ ఇంటూ జాబ్ వాల్యూస్ 101 ఫుల్ స్టాక్ నంబర్ 2. ఓకే, నెక్స్ట్ సెలీనియం ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ నంబర్ 3 అని ఇస్తున్నా. ఏమొచ్చింది చూడండి, నంబర్ 3 అని ఇస్తే డూప్లికేట్ ఇంటూ సారీ దిస్ 2 అంతే చూడండి ఏమొచ్చింది ఇక్కడ. కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో ఏ ఫారెన్ కి కన్స్ట్రెయింట్ ఫెయిల్స్ బ్యాచ్ 6లో జాబ్ అనే కాలంలో ఈ పర్టికులర్ అంటే అదే ఒక మన ఫారెన్ కి ఒక కన్స్టెంట్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. సో సిఐడికి ఎందుకంటే కంపెనీలో నువ్వు నంబర్ 3 అనే కంపెనీ నాకు కనిపించట్లేదు, ఇక్కడ కంపెనీ టేబుల్లో నంబర్ 3 అనే కంపెనీ ఇవ్వట్లేదు, బట్ నువ్వు ఇక్కడ నంబర్ 3ని ఇన్సర్ట్ చేస్తున్నావు, ఎలా యాడ్ చేయమంటావు, అక్కడ లేకుండా ఎలా ఇన్సర్ట్ చేస్తావు అని చెప్పి ఎర్రర్ ఇచ్చింది మనకు. ఇది మనకు రెస్ట్రిక్షన్. ఓకే ఫైన్, డిలీట్ అనామలీ చూద్దాం. ఇట్లా అనామలీస్ అంటాం. సో మనం ఒకసారి వర్క్షాప్ పెట్టుకున్నాం, మనకు ఇది ఉంది కదా బిఎస్ఎన్ఎఫ్ నార్మల్ ఫార్మ్స్ ఉంది కదా, అది ఒకసారి చూద్దాం. లెవెల్ 3లో మనకు ప్రాజెక్ట్ బ్యాచ్ వచ్చిన తర్వాత మనకు నీట్గా ఎక్స్ట్రా లైక్ మీరు ఏదైతే థియరీ నేర్చుకో ఉంటారో మీ బీటెక్లో అవంతా మీరు ప్రాక్టికల్గా చూస్తారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఈ అనామలీస్ లైక్ 1NF 2NF 3NF BCNF BSNF ఐ థింక్. సో ఇలా ఎలా మనం చేసుకొని రావాలి, అసలు ఎందుకు ఈ నార్మల్ ఫార్మ్స్ అంటే ఎందుకు, ఇదంతా కానీ మీరు అక్కడ నేర్చుకుంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయలేకపోతున్నాం కొత్త రో, ఇక్కడ కంపెనీలో లేని వాల్యూ సిఐడి కంపెనీలో లేని వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇన్సర్ట్ కావట్లేదు. ఓకే ఫైన్, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ అంటున్నా. ఇక్కడ ఏమొచ్చాయి 2 ఎంట్రీస్ ఉన్నాయి కదా, సో 1 2 అనేది ఉంది. ఇప్పుడు నేను కంపెనీలో 1 2 ఉంది కదా, నేను 1 డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఒకటి ఎవరన్నా. ఓకేనా, ఇంతకుముందు డిలీట్ అయింది, ఇప్పుడు డిలీట్ చేయగలుగుతామో లేదో చూద్దాం. చూడండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, కంపెనీ వేర్ C_ID ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ CID 1 కదా, 1 సేమ్ వస్తుంది. కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ ఏ పేరెంట్ రో, పేరెంట్ ఇది పేరెంట్ టేబుల్ అనమాట ఇది. ఓకే, ఇది చైల్డ్ టేబుల్ కిందది మనం జాబ్స్ అనేది. సో కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ ఏ పేరెంట్ రో ఏ ఫారెన్ కి కన్స్ట్రెయింట్ ఫెయిల్స్. సో ఫారెన్ కి అనేది మీరు ఇచ్చున్నారు కాబట్టి మీకు ఇది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మీ ఇక్కడ 1 అనేది డిలీట్ చేశారు అనుకోండి కంపెనీలో, దాని రిలేషన్షిప్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అప్పుడు ఇది అన్నెసరీ డేటా అయిపోతుంది, యూజ్లెస్ డేటా అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఫారెన్ కి అనేది రిలేషన్షిప్ అని స్ట్రిక్ట్గా రిలేషన్షిప్ చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో మనకి ఎర్రర్ అనేది మనకు MySQL అనేది ట్రిగ్గర్ షో చేస్తుంది ఆ పర్టికులర్ యూజర్కి, డెవలపర్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకి, ఎందుకంటే రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. సో మీరు అక్కడ డిలీట్ చేస్తే ఇన్కన్సిస్టెంట్ డేటా వస్తుంది, దాన్ని డిలీట్ చేయలేరు. ఆ రెండు రిలేషన్షిప్లో ఉన్నాయి, గట్టి రిలేషన్షిప్లో ఉన్నాయి. సో ఆ బ్రేక్ అనేది చేయలేరు అనే విధంగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా ఫారెన్కి ఎందుకు యూజ్ చేస్తామో మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్ ఆర్ అమాంగ్ ద టేబుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టు ఓవర్కమ్ ది ఇన్కన్సిస్టెంట్ డేటా. ఎందుకు మనకు రిలేషన్షిప్ ఉండాలి, టు ఓవర్కమ్ ది ఇన్కన్సిస్టెంట్ డేటా అని చెప్పొచ్చు. అర్థమైందా ఫారెన్ కి అంటే ఏంటో, ఎందుకు యూజ్ చేస్తున్నాం, వై ఫారెన్ కి అంటే. గాట్ ఇట్ గైస్? yes sir. సో వై ఫారెన్ కి అంటే, సో కన్స్టెంట్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. సో కెన్ యూ టెల్ మీ అబౌట్ ది కన్స్టెంట్స్ ఇన్ SQL అంటారు, వారు ఒరాకిల్ ఆర్ MySQL ఏదైనా అడగచ్చు. సేమ్ మీరు చెప్తారు, ప్రైమరీకి, యూనిక్కి, నాట్ నల్,
ఇవన్నీ కానీ కన్స్టెంట్స్. దాంట్లో ఫారెన్ కీ అనేది ఒకటి. సో ఫారెన్ కీ ఎందుకు యూస్ చేస్తాం? వై వీ నీడ్ ఫారెన్ కీ? సో ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్ ఆర్ అమాంగ్ ద టేబుల్స్, దెన్ వీ కెన్ గో ఫర్ ఫారెన్ కీ. Okay, so due to this relationship you can overcome the inconsistent data in the between the tables or in the tables, whatever. Okay na? So 2 points ikkada. Relationship establishment cheyadaniki overcome inconsistent data. Okay na? Whatever. సో దానికి సింటాక్స్ ఎలా ఉంటుంది ఫారెన్ కీకి? ఓకేనా, మనకు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే రాస్తాం, లాస్ట్లో రాయాలన్నమాట MySQL లో. ఎనీహౌ ఫారెన్ కీ ఆఫ్ కరెంట్ టేబుల్ కాలం నేమ్. ఓకేనా, మన ప్రజెంట్ టేబుల్లో ఉన్నటువంటి కాలం నేము అండ్ దెన్ రెఫరెన్సెస్ అంటే రెఫర్ చేస్తుంది దేన్ని? అదర్ లైక్ పేరెంట్ టేబుల్ అన్నాం. పేరెంట్ టేబుల్లో ఉన్నటువంటి పేరెంట్ టేబుల్ కాలం నేమ్ అర్థమవుతుందా? సో ఇక్కడ మనం కంపెనీ పేరెంట్ వచ్చేసి కంపెనీ అనుకుంటే, సో ఎగ్జాంపుల్ ఇది పైది సింటాక్స్ అనుకుంటే ఇది ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దిస్. పేరెంట్ వచ్చేసి కంపెనీ అనుకుంటే, కంపెనీ టేబుల్ అనుకుంటే, చైల్డ్ టేబుల్ వచ్చేసి మనకు జాబ్ అనుకుంటే, సో మనకు సింటాక్స్ ఎలా వస్తుంది? చైల్డ్ అంటే చైల్డ్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ ఇస్ జాబ్ అండ్ దెన్ కాలమ్స్, నార్మల్ కాలమ్స్, కామా ఎండ్ ఆఫ్ ది మొత్తం కాలమ్స్ అయిపోయిన తర్వాత మనం FORGIN ఫారెన్ కీ ఆఫ్, ఇక్కడ మేబీ జాబ్ ఐడి ఉంటే జాబ్ ఐడి, CID వాట్ ఎవర్, కంపెనీ యొక్క ఐడి, ప్రైమరీ కీ వాల్యూ ఉంటుంది కదా కంపెనీలో, ఆ ఐడి అన్నమాట ఇక్కడ CID రెఫరెన్సెస్ ఆఫ్. సో పేరెంట్ వచ్చేసి కంపెనీలో ఉన్నటువంటి CID తోటి రిలేషన్షిప్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. అర్థమైందా? సో ఇలా మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. గాట్ ఇట్? స్ట్రైట్ ఫార్వర్డ్. ఫారెన్ కీ అనేది ఒక దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చూసాం ఒకసారి అంతే, హై లెవెల్గా, అంతకంటే ఏం జరగలేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ఇది రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఫారెన్ కీ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్ అంటున్నాం చెప్పాం కదా మన డెమోలో చెప్పాం, ఎవరో అడిగారు క్వశ్చన్ లాస్ట్ డెమోలో, ఇంటర్వ్యూయర్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందని. సో ఎటువంటి క్వశ్చన్స్ అంటే, కొందరు ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్ని బట్టి చైనింగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారనమాట ఇంటర్వ్యూయర్ అడిగే క్వశ్చన్స్. ఇక్కడ ఎప్పుడైతే ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్ దెన్ వీ కెన్ యూస్ ఫారెన్ కీ అని చెప్తున్నాం కదా. సో అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఓకేనా? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ అనేది మళ్ళీ అగైన్ ఇమీడియట్ క్వశ్చన్ అనమాట. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో కెన్ ఎనీవన్ నో హౌ మెనీ టైప్స్ వీ హ్యావ్? గుర్తుందా రిలేషన్షిప్ అంటే? 4. ఏంటవి? 1-to-1, 1-to-many, many-to-one, many-to-many. 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. సో ఇది మనకు బై డైరెక్షన్లో ఉంటుంది, 1 to many, many to one. సో లైక్ ఒకటి చూసినా సరిపోతుంది, లేదంటే చూద్దాం ఒకసారి. సో మెయిన్గా వచ్చేసి 1 to 1, 1 to many, many to one, many to many. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు రైట్ many to many, ఇలా ఉంటుంది. సో 4 టైప్స్ అని చెప్తున్నాం. 1 to 1 రిలేషన్షిప్ ఎప్పుడు చెప్పాలి, 1 to many ఎప్పుడు చెప్పాలి, many to many ఎప్పుడు చెప్పాలి, many to one ఎప్పుడు చెప్పాలి, అదేవిధంగా many to many అనేది ఎప్పుడు చెప్పాలి అనేది చూద్దాం ఒకసారి. సో మనం ఎప్పుడైతే ఒక డేటాబేస్ డిజైన్ చేస్తున్నామో, ఒక ప్రాజెక్ట్ చేసేదానికంటే ముందు మనకి SDLC ఫేస్లో ఏమొస్తుంది, రిక్వైర్మెంట్. సో మనకి రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ చేసాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది మన ప్రాజెక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా ఇక్కడ గ్యాదర్ చేసాం. మనకు ఒక అవగాహన వచ్చేసింది. సో రోల్స్ ఎన్ని ఉండాలి, ఫ్లోస్ ఏమేమి ఉంటాయి, అండ్ వాళ్ళ యొక్క మెయిన్ థింగ్స్, అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, కంపెనీ ఏం చేస్తుంది, యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు ఈ ప్రాజెక్ట్లో అనే విధంగా ఒక రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేసుకున్నాం. మనకు కావాల్సిన డేటా అంతా
ఇక్కడ గ్యాదర్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం, డిజైనింగ్కి వెళ్తాం. డిజైనింగ్లో ఫస్ట్ మనం డేటాబేస్ డిజైన్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అనమాట. డేటాబేస్ డిజైన్లో ఎన్ని టేబుల్స్ ఉండాలి అక్కడ వస్తాయి అనమాట. డేటాబేస్ డిజైన్లో ఈ నార్మల్ ఫామ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. అది యాక్చువల్గా ఇంకా మనకు మెయిన్ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు లైక్ అదర్ మనకు ఇంటర్న్షిప్ మీరు జాయిన్ అయితే మీరు ఒక కొత్త ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు స్క్రాచ్ నుంచి ఎలా వర్క్ అవుతుంది ప్రాజెక్ట్ బ్యాచ్లో అక్కడ చెప్తాను. ఇంకా డీటెయిల్గా రియల్ టైం అక్కడ ఇంకా ఉంటుంది. ఇప్పుడు మనకు టైం సరిపోదు కాబట్టి, అంటే ఇక్కడ నేను చెప్తే మీరు చేయాలి కాబట్టి, అదే ప్రాజెక్ట్ బ్యాచ్లో అంటే మీరు చేస్తారు యాజ్ ఎ గైడెన్స్ ఆఫ్ మీ, లైక్ నా గైడెన్స్ తోటి అక్కడ కావాలంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు మనం ఎక్కువ టైం. ఇక్కడ వచ్చేసి చిన్న ప్రాజెక్ట్ తీసుకుంటాం, ఇటువంటి నార్మల్ ప్రాజెక్ట్ అకాడమిక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువ టేబుల్స్ ఉండవు కాబట్టి ఈ టేబుల్ సరిపోతాయి. సో టేబుల్ డిజైన్స్ అనేవి ఏ విధంగా చేయాలి, ఈ టేబుల్ డిజైన్ చేసేటప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సర్ట్ అనామలీస్, డిలీట్ అనామలీస్, అప్డేట్ అనామలీస్ ఇలాంటివి వస్తుంటాయి అనమాట. వాటిని ఓవర్కమ్ చేయడానికే మనకు నార్మల్ ఫామ్స్, నార్మలైజేషన్ అంటాం. ఓకేనా, వరాకిల్ ఆర్ ఎస్క్యూఎల్లో నార్మలైజేషన్ అంటాం. సో అటువంటి టెక్నిక్ ఉపయోగించి మనం నార్మలైజ్ చేస్తాం టేబుల్స్ని 1NF 2NF 3NF ఇలాగా. ఓకేనా, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్ ఇలాంటివి విని ఉంటారు మీరు కానీ మీ స్టడీలో. ఓకే, ఇలాంటి యూజ్ చేసి అటువంటి అనామలీస్ రాకుండా టేబుల్స్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఇటువంటి సినారియోలో, ఇలా డివైడ్ చేసే సినారియోలో మనం ఒక్కొక్క టేబుల్కి మధ్య మనం రిలేషన్షిప్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఆ రిలేషన్షిప్సే మనకు ఈ రిలేషన్షిప్స్. ఓకేనా, సో ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కటి చూద్దాం ఈరోజు 1 to 1 గురించి చూద్దాం. 1 to 1 అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో మనకు 2 టేబుల్స్ తీసుకోండి. 2 టేబుల్స్ లైక్ పర్సన్ అనేది ఒక టేబుల్ అనుకుంటే, ఇంకొకరు వచ్చేసి పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్, వాట్ ఎవర్, ఆధార్ కార్డ్. 2 టేబుల్స్ అనమాట. పర్సన్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి. పర్సన్లో వచ్చేసి మెయిన్గా పర్సన్ ఐడి, పర్సన్ నేమ్, పేరెంట్, దీనికి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. ఆధార్ కార్డ్ చూసుకుంటే ఆధార్ కార్డులో ఆధార్ నంబర్ ఉంటుంది, అంతే కదా. ఆధార్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ ఇష్యూ లైక్, అండ్ దెన్ మేబీ ఆధార్ కార్డ్ అంటే మనకు కంట్రీ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంకేదన్నా స్టేట్ అయితే స్టేట్, వాట్ ఎవర్. సో ఇలా ఉందనుకోండి ఆధార్ కార్డుకి సంబంధించిన టేబుల్. అదేవిధంగా పర్సన్కి సంబంధించిన టేబుల్లో మెయిన్గా కొన్ని కాలమ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఆధార్ కార్డుకి మనకు పర్సన్ అనేది ఎనేబుల్ చేయాలి, అంతే కదా. రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ థింక్ చేయండి, జస్ట్ అంటే టెక్నికల్గా థింక్ చేయొద్దు, జస్ట్ వదిలేయండి. జస్ట్ జనరల్గా థింక్ చేయండి. పర్సన్ విత్ ఆధార్ కార్డ్కి రిలేషన్షిప్ అంటే, ఒక పర్సన్కి మల్టిపుల్ ఆధార్ కార్డ్స్ ఉంటాయా, అంటే మెనీ ఆధార్ కార్డ్స్ ఉంటాయా, లేదంటే ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డు ఉంటుందా? థింక్ చేయండి. పర్సన్ టు ఆధార్ కార్డ్, ఒక పర్సన్కి ఎన్ని ఆధార్ కార్డ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆధార్ కార్డ్స్ ఉంటాయా, లేదంటే సింగిల్ ఆధార్ కార్డు ఉంటుందా? ఒక పర్సన్కి, వన్ పర్సన్కి సింగిల్ అంటే 1 ఆధార్ మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ ఆధార్స్ ఉండవు కదా, ఆధార్ కార్డు అనేది ఒకటే కదా. అదేవిధంగా రివర్స్, దీన్ని మనం లైక్ ఒక సైడ్ నుంచే థింక్ చేస్తే యూనిడైరెక్షన్ అంట. మల్టిపుల్ టైమ్స్లో అంటే 2 ways, అంటే పర్సన్ నుంచి ఆధార్ కార్డుకి చెక్ చేయాలి, ఆధార్ కార్డు నుంచి పర్సన్కి చెక్ చేయాలి. దాన్ని మనం బై డైరెక్షనల్ మ్యాపింగ్ అంటాం అనమాట. యూనిడైరెక్షనల్ అంటే పర్సన్ టు ఆధార్ కార్డ్తో చెక్ చేస్తాం. మనం రెండో డైరెక్షన్ వచ్చి ఇటు రివర్స్, ఆధార్ కార్డు నుంచి పర్సన్కి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి యూనిడైరెక్షన్లో ఇది చెక్ చేసాం. ఇక్కడ ఏమైంది, ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డే ఉంటుంది అనేది అర్థమైంది. సో అదర్ డైరెక్షన్లో చూద్దాం, బై డైరెక్షన్లో. అంటే ఆధార్ కార్డు నుంచి ఒక ఆధార్ కార్డుకి అంటే మల్టిపుల్ పర్సన్స్ ఉంటారా, లేదా సింగిల్ పర్సన్ ఉంటారా? ఓనర్, ఆ ఆధార్ కార్డుకి ఒక ఓనర్ అనే అతను. ఒక ఆధార్ కార్డ్ని ఎంతమంది ఓన్ చేసుకో అంటారు? సింగిల్ పర్సన్. కాబట్టి వన్ పర్సన్. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డే ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్ ఈస్ ఓన్డ్ బై ఓన్లీ 1 పర్సన్, కాబట్టి 1 to 1 రిలేషన్షిప్ అంటాం. సో పర్సన్కి ఆధార్ కార్డుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్నే 1 to 1 రిలేషన్షిప్. ఇట్ సైడ్ చూసుకున్నా కానీ ఒకటే ఉంటుంది అనమాట, సింగిల్. పర్సన్ టు ఆధార్ అండ్ ఆధార్ టు పర్సన్. ఓకేనా, ఓకే. అసలు 1 to మెనీలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, 1 to మెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ ఆథర్ ఉంటాడు కదా, బుక్ ఆథర్ అని తీసుకున్నాము ఒక టేబుల్. దీంట్లో ఆథర్ ఐడి అండ్ ఆథర్ నేమ్ సంథింగ్ ఒక టేబుల్ ఉందనుకున్నాం. సరే, ఇగ్నోర్ ఈ టేబుల్ గురించి మళ్ళీ చూద్దాం, టెక్నికల్ థింగ్స్.
సో ఆథర్ ఉన్నాడు, అండ్ దెన్ మనకు ఇంకొకరు వచ్చేసి బుక్ అనుకున్నాం. సో ఆథర్కి బుక్కి మధ్య రిలేషన్షిప్ అనేది థింక్ చేయాలి మనం. ఇప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ రెండు టేబుల్స్ మధ్య? టేబుల్ అన్నది జనరల్గా థింక్ చేయండి ఫస్ట్, తర్వాత టెక్నికల్లోకి వస్తాం వరాకిల్ అండ్ టేబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక ఆథర్ ఉన్నాడు, ఆథర్ అంటే తెలుసు కదా, ఒక బుక్ని రాసేవాడు ఆథరు. బుక్ అంటే జస్ట్ నార్మల్ బుక్ అనమాట. ఓకేనా, ఆథర్ చేత రాయబడినటువంటి బుక్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఒక ఆథరు ఎన్ని బుక్స్ రాయగలుగుతాడు? ఓన్లీ ఒక బుక్కే రాస్తాడా, లేదంటే మల్టిపుల్ బుక్స్ గా రాసేదానికి ఛాన్స్ ఉంటుందా? 1 to many, sir. 1 to many అంటే ఒక వన్ ఆథర్, ఫస్ట్ యూని డైరెక్షన్ లో వన్ ఆథర్ కెన్ రైట్ మల్టిపుల్ బుక్స్, మెనీ బుక్స్, అంతే కదా. జనరల్ పాసిబిలిటీ థింక్ చేసుకోవాలి మనం. అదే బై డైరెక్షన్ లో ఇంకొక డైరెక్షన్ చూడండి, బుక్ నుంచి ఆథర్ చూడండి. సో ఒక బుక్ ఓన్లీ ఒక ఆథర్ నుంచే, అంటే ఒక బుక్ ని ఓన్ చేసుకొని ఎంతమంది ఆథర్స్ ఉంటారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందండి, సంథింగ్ ఒక బుక్ అనుకోండి, షేక్స్పియర్ నావల్ అట్ సంథింగ్ ఒకటి రాశారనుకోండి. ఎంతమంది ఆథర్స్ రాస్తారు ఆ బుక్ని? ఆ పర్టికులర్ ఓన్లీ వన్ బుక్ని ఒక ఆథరే రాస్తాడా, రాయబడి ఉంటుందా, లేదా మల్టిపుల్ ఆథర్స్ రాస్తుంటారు ఆ బుక్ని? ఆ పర్టికులర్ 1 to 1, sir. 1 to 1 అంటే ఒక బుక్, వన్ బుక్ కెన్ రిటన్ బై వన్ ఆథర్. ఓకే, బై డైరెక్షన్స్ వదిలేండి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వెళ్ళే కొద్దీ మనకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బై డైరెక్షన్ వదిలేండి, యూని డైరెక్షనే చూడండి. మీకు ఎగ్జామినేషన్లో అడిగినా కానీ, ఇంటర్వ్యూలో అడిగినా కానీ మీరు ఇదే చెప్పండి, యూని డైరెక్షన్ చెప్పండి. ఏదైతే ఫస్ట్ టేబుల్ ఉంటుందో దాని పరంగా సెకండ్ టేబుల్ని తీసుకొని చెప్పండి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక ఆథర్ మల్టిపుల్ బుక్స్ రాస్తాడు, అంటే మల్టిపుల్ బుక్స్ వచ్చేసి మల్టిపుల్ బుక్స్కి ఒక ఆథర్ చేత రాయబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఏమి చెప్తాం, రిలేషన్షిప్ని 1 to many రిలేషన్షిప్ అంటాం. ఆథర్కి బుక్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ వచ్చి 1 to many రిలేషన్షిప్ అంటాం. అర్థమైందా? సో దీన్ని రివర్స్ చేస్తే మెనీ టు 1 అండి. లైక్ బుక్ ఇట్ సైడ్ ఆథర్ ఇట్ సైడ్ పెడితే మెనీ టు 1 అంటాం, అంతే కదా. సో దీంతో పాటు అనదర్ వచ్చేసి కోర్సెస్ లేదంటే ట్రైనింగ్స్. కోర్సెస్ అందాం, కోర్సెస్ అనేది టేబుల్ ఒకటి, లేదంటే ట్రైనర్ అనేటటువంటి ఒక టేబుల్ ఉంది. ఇంకొక టేబుల్ వచ్చేసి కోర్స్ అనే టేబుల్. ఇప్పుడు చూడండి, ట్రైనర్ వచ్చేసి మల్టిపుల్ ట్రైనర్స్ ఉంటారు కదా. సో ఆ ట్రైనరు ఓన్లీ ఒక కోర్స్ని డీల్ చేస్తాడా, లేదంటే మల్టిపుల్ కోర్సెస్ని డీల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందా? Multiple course. మల్టిపుల్ కోర్సెస్ అనేది డీల్ చేయడానికి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, వన్ ట్రైనర్ కెన్ డీల్ మల్టిపుల్ కోర్సెస్, అంతే కదా. ఇప్పుడు రివర్స్లో ట్రై చేయండి, కోర్స్ ఉంది కదా. సో ఒక కోర్సు ఓన్లీ ఒక ట్రైనర్ చేత చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉందనుకోండి, జావా వచ్చి ఓన్లీ ఒక ట్రైనరే చెప్తాడా, ఈ జావాని వచ్చేసి మల్టిపుల్ ట్రైనర్స్ కానీ చెప్పేదానికి ఛాన్స్ ఉంటుందా? జనరల్గా సో యూనివర్స్లో మనం నార్మల్గా చూసుకుంటే ఒక ట్రైనర్ మాత్రమే జావా అనేది అతనికి, ఆ ట్రైనర్ అంటే జావా అని ఇంకెవరు చెప్పలేరా జావా అని అన్నట్టుగా ఉంటుందా, లేదంటే ఆ జావాని మల్టిపుల్ మెంబర్స్ కానీ డీల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందా? సో మల్టిపుల్ ఇన్స్టిట్యూట్లో మల్టిపుల్ ట్రైనర్స్ ఉంటారు, అందరూ దగ్గరికి ఒకే ట్రైనర్ వెళ్ళాడు కదా జావా డీల్ చేయడానికి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్ ఏ జావా, అర్థమైందా? సో ట్రైనర్ బి ఉన్నాడు, ట్రైనర్ బి కానీ జావా డీల్ చేయొచ్చు, అంతే కదా, బేస్డ్ ఆన్ అతని రిక్వైర్మెంట్ అనమాట. సో అతను జావాని నేర్చుకున్నాడు, జావాని డీల్ చేయగలుగుతాడు. కాబట్టి ఒక కోర్స్ అంటే జావా వచ్చేసి ఓన్లీ ఒక ట్రైనర్ చేతే ఒక ట్రైనరే డీల్ చేయబడుతుందా, లేదంటే మల్టిపుల్ ట్రైనర్స్ కానీ డీల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుందా? Multiple trainers. మల్టిపుల్. సో వన్ కోర్స్ కెన్ డీల్ బై మల్టిపుల్ ట్రైనర్స్, అంతే కదా. ఒక కోర్సు మల్టిపుల్ ట్రైనర్స్ చేత కానీ డీల్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 to many అండ్ ఇక్కడ రివర్స్ డైరెక్ట్లో మెనీ టు 1, లైక్ ఇక్కడ కానీ దీన్నే మెనీ టు మెనీ అంటాం అనమాట. అంటే సో ఒక ట్రైనర్ మల్టిపుల్ కోర్సెస్ని డీల్ చేయొచ్చు, ఒక కోర్సు మల్టిపుల్ ట్రైనర్స్ చేత డీల్ చేయబడచ్చు. సో
సో దీన్నే మనం రిలేషన్షిప్ ఏం చెప్తున్నాం, మెనీ టు మెనీ అంటున్నాం, మెనీ టు మెనీ. సో ఇవి ఫస్ట్ టైం చూడంగానే మీరు ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, ఖచ్చితంగా 100% మీరు కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు రియల్ టైంలో థింక్ చేయండి, జస్ట్ జనరల్గా 2 తీసుకోండి, 2 ఏదైనా టేబుల్స్ జనరల్గా మీరు చూస్తుంటాం కదా, అటువంటివి ఏదైనా 2 తీసుకొని టేబుల్స్ లాగా ఆ 2 కాంపోనెంట్స్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందో థింక్ చేయండి అనమాట. అర్థమైందా? అలా థింక్ చేసి మీరు 1 to 1 ఉంటుందా, 1 to మెనీ ఉంటుందా, లేదా మెనీ టు మెనీ ఉంటుందా మీరు థింక్ చేయాలన్నమాట. సో 1 to 1కి ఇంకేదైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ ఏదన్నా 1 to 1కి జనరల్గా? వన్ టు వన్ థింక్ చేయండి. ఓకే, 1 to మెనీ, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వైఫై పాస్వర్డ్. సో విచ్ ఇస్ కమ్స్ అండర్ 1 to 1 వైఫై పాస్వర్డ్. ఒక వైఫైకి ఒక పాస్వర్డే ఉంటుంది, ఈ ఒక పాస్వర్డే ఆ ఒక వైఫై యూజ్ చేసుకోగలుగుతుంది అనేది. అంటే పాస్వర్డ్ అంటే సేమ్ పాస్వర్డ్ మల్టిపుల్ వైఫైస్ కానీ పెట్టుకోవచ్చు, మేబీ ఆ విధంగా ఆలోచిస్తే విచ్ ఇస్ నాట్ కమ్స్ విత్ 1 to 1. మేబీ ఒక పర్సన్కి పాస్పోర్ట్ అన్నాం అనుకోండి, ఒక పర్సన్కి ఒక పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఒక పాస్పోర్ట్ని ఆ పర్టికులర్ 1 పర్సనే ఓన్ చేసుకుంటుంది అనమాట. 1 to 1 రిలేషన్షిప్ పర్సన్కి పాస్వర్డ్కి. 1 to మెనీలో చూడండి, మొబైల్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో మొబైల్ ఫోన్ ఇది జస్ట్ నార్మల్ డివైస్, మొబైల్ ఫోన్లో ఎన్ని సిమ్స్ అయినా వేసుకోవచ్చు, అంతే కదా, మల్టిపుల్ సిమ్స్. ఇంతకుముందు అయితే 1 to 1 ఉండేది, ఎందుకంటే ఒక మొబైల్గా ఒక సిమ్ కార్డే ఉండేది. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ సిమ్స్, డ్యూయల్ సిమ్, ట్రిపుల్ సిమ్ ఇలా ఉంటుంది కాబట్టి, సో ఒక మొబైల్కి వచ్చేసి మల్టిపుల్ సిమ్స్ ఉంటాయి. ఆ సిమ్ను వచ్చేసి ఆ పర్టికులర్ మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మనకు 2 నెంబర్స్ వచ్చి ఆ పర్టికులర్ పర్సన్వే అని చెప్తాం కదా, అలా మొబైల్ విత్ సిమ్ కార్డ్ అని చెప్పొచ్చు. తర్వాత మెనీ టు మెనీ మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట, మెనీ టు మెనీలో ఎక్కువ ఉంటాయి. లైక్ యూనివర్సిటీ హ్యావ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ ఒక యూనివర్సిటీకి మల్టిపుల్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ డిపార్ట్మెంట్. సో బీటెక్ డిపార్ట్మెంట్ అనేది మల్టిపుల్ యూనివర్సిటీస్లో ఉంటుందన్నమాట. అలా మెనీ టు మెనీ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైనా ట్రై చేయండి, ట్రై చేసి ఒకసారి మీరు థింక్ చేయండి అనమాట. ఓకేనా, ఎటువంటి రిలేషన్షిప్ ఈ రెండింటి మధ్యలో ఎస్టాబ్లిష్ అవుతుంది, 1 to 1, 1 to మెనీయా, మెనీ టు మెనీయా, ఇది జనరల్గా థింక్ చేయండి. కొన్ని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు థింక్ చేశారంటే మనకు అటువంటి టెక్నికల్గా మనకు అటువంటి 2 టేబుల్స్ మధ్యలో ఈ రిలేషన్షిప్ 1 to 1, 1 to మెనీ, మెనీ టు మెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నికల్గా సింటాక్సిస్ పరంగా ఎలా చేయాలో మనం రేపు ఒకసారి చూద్దాం అన్నమాట. అర్థమైందా? సో ఫస్ట్ జనరల్గా ట్రై చేయండి, ఒక 2 కాంపోనెంట్స్ తీసుకోండి, వాటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయండి అనమాట. అర్థమైందా? గాట్ ఇట్? ట్రై చేస్తారా? అట్లీస్ట్ ఒక 5 ప్రతిదానికి ఒక్కొక్క 5 అయినా ట్రై చేయండి ఇండివిజువల్గా. సో రేపు చెప్పాలి, 1 to 1కి ఒక 5 ట్రై చేయండి, 1 to మెనీకి ఒక 5 ట్రై చేయండి, మెనీ టు మెనీకి ఒక 5. ఇప్పుడు నేను ఎలా అయితే ఇలా రాసుకున్నానో అలాగా. ఓకే, సో అలా ట్రై చేసి ఎలా జరుగుతుందో చూడండి, ఆలోచించండి, ఒకసారి ట్రై చేయండి. అలా ట్రై చేసి మీకు వస్తుంది ఆ రిలేషన్షిప్స్. తప్పైనా పర్లేదు, ట్రై చేయండి కంపల్సరీగా. యా, దట్స్